అందమైన అడవిలో, పచ్చని చెట్లతో, స్వచ్ఛమైన సెలయేర్లతో నిండిన ఆ అడవిలో శక్తివంతమైన గజరాజు అనే ఒక పెద్ద ఏనుగు నివసించేది. అది అడవిలో అత్యంత పెద్ద జంతువు. దానికి తన అపారమైన బలం గురించి, తన భారీ శరీరం గురించి విపరీతమైన గర్వం. తాను అడవిలో ఏ జంతువు కన్నా గొప్పదని, బలమైనదని నిరంతరం తలపోసేది. తన దారిలో ఏ చిన్న జంతువు వచ్చినా దాన్ని వెక్కిరిస్తూ, తన బలం ముందు అవి ఎంత బలహీనమైనవో చెబుతూ ఉండేది. ముఖ్యంగా ఉడతలు, కోతులు, ఇంకా చిన్న చిన్న పక్షులను చూసి పెద్దగా నవ్వుతూ వాటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేది. అదే అడవిలో తీరికగా గడ్డి మేస్తూ, చురుకుగా గంతులు వేస్తూ చింటు కుందేలు ఉండేది. చింటు పరిమాణంలో చిన్నదైనప్పటికీ అపారమైన తెలివితేటలు, చక్కటి వినయం కలది. దాని తీరు ప్రశాంతంగా, ఆలోచనాత్మకంగా ఉండేది. కాని గజరాజుకు చింటు తెలివిని అర్థం చేసుకునే సహనం ఉండేది కాదు. అది ఎప్పుడూ చింటును చూసి, ఈ చిన్న కుందేలుతో నాకేమి పోలిక? నువ్వు ఎంత బలహీనమైన దానివి, నా ఏకైక అడుగు ముందు నువ్వు ఎంత అంటూ తన తొండంతో ఆట పట్టిస్తూ, దాని చిన్నతనాన్ని, బలాన్ని వెక్కిరిస్తూ ఉండేది. ఒక సాయంత్రం అడవిలోని జంతువులన్నీ ఆహారం కోసం అవతలి తీరానికి వెళ్లాలని అనుకున్నాయి. కాని మధ్యలో అడ్డుపడిన ఒక పెద్ద నది వాటికి పెద్ద సవాల్గా మారింది. ఆ నది చాలా లోతుగా, వేగంగా ప్రవహిస్తోంది. దానిని దాటడం చిన్న జంతువులకైతే దాదాపు అసాధ్యం. అడవిలో పక్షులు, జింకలు, ఇతర చిన్న జంతువులు నదిని దాటడానికి భయపడుతూ, ఎలా దాటాలో తెలియక ఇబ్బంది పడుతున్నాయి. అప్పుడు గజరాజు తన గర్వంతో ముందుకు వచ్చి, హాహా, నన్నెవరూ ఆపలేరు. నేను ఎంత బలమైనది అంటే ఒక్క దూకుతో ఈ నదిని అవలీలగా దాటగలను. మీరు చూస్తూ ఉండండి అని పెద్దగా గొప్పలు చెప్పుకుంది. కాని నదిలో అడుగు పెట్టగానే దాని ప్రవాహం ఎంత వేగంగా ఉందో గజరాజుకు అర్థమైంది. అది ఊహించిన దానికంటే చాలా లోతుగా, ప్రమాదకరంగా ఉంది. అప్పుడు చింటు కుందేలు గజరాజు అవస్థను చూసి మెల్లగా దాని వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో వెక్కిరింపు లేదు, కేవలం అవగాహన మాత్రమే ఉంది. గజరాజా, కేవలం శరీర బలం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన ఆలోచన, అంటే తెలివి కూడా అంతే ముఖ్యం. ఒక్కోసారి తెలివితో సాధించలేనిది బలంతోనూ సాధించలేము. ఈ నదిని సులభంగా దాటడానికి నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉంది, వింటావా అని వినయంగా అడిగింది. గజరాజు కోపంతో తన తొండాన్ని నేలకేసి కొట్టింది. ఓసి చిన్న కుందేలా, నువ్వేమి నాకు ఉపాయాలు చెబుతావు? నా అంతటి బలవంతుడికి, ఈ అడవికే రాజులాంటి నాకు, నీ అంత చిన్నదానివి, బలహీనమైన దానివి సలహా ఇస్తావా? నీకు పిచ్చి పట్టిందా అని మరింత గర్వంగా, చిరాకుగా అంది. దాని గర్వం దాని కళ్లను కప్పేసింది. చింటు కుందేలు గజరాజు కోపాన్ని పట్టించుకోకుండా అదే శాంతంతో, చిరునవ్వుతో తన ఆలోచన చెప్పింది. గజరాజా, నువ్వు నీ బలాన్ని ఉపయోగించి అడవిలో ఉన్న పెద్ద పెద్ద కర్రలను, వంగిన చెట్ల కొమ్మలను తెచ్చి వాటిని నదిలో వరుసగా వేయి. వాటిని ఒకదానికొకటి ఆనుకుని వేస్తే ఒక చిన్న బ్రిడ్జిలాగా తయారవుతుంది. ఆ బ్రిడ్జిపై నుంచి నీతో పాటు నది దాటడానికి ఇబ్బంది పడుతున్న చిన్న చిన్న జంతువులు, పక్షులు కూడా సులువుగా, సురక్షితంగా అవతలి తీరానికి చేరుకోవచ్చు. గజరాజు మొదట చింటు మాటలను అవమానంగా భావించి దాని సలహాను ఏమాత్రం పట్టించుకోలేదు. తన బలంతోనే నదిని దాటాలని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ నది ప్రవాహం దానిని వెనక్కి నెట్టేసింది. దాని కాళ్లు బురదలో కూరుకుపోయి అది చాలా అలసిపోయింది. ఎంత ప్రయత్నించినా నదిని దాటలేకపోయింది. అప్పుడు దానికి చింటు చెప్పిన తెలివైన ఉపాయం స్పష్టంగా గుర్తుకు వచ్చింది. తన బలాన్ని ఉపయోగించి గజరాజు అడవిలోని పెద్ద పెద్ద కర్రలను, దృఢమైన కొమ్మలను తెచ్చి వాటిని నదిలోని రాళ్లపై ఒకదానికొకటి ఆనుకునేలా జాగ్రత్తగా వేసింది. కొద్దిసేపట్లోనే నదిని దాటడానికి వీలుగా ఒక చిన్నపాటి, గట్టి వంతెన తయారైంది. దానిపై నుంచి గజరాజు సులభంగా అవతలి తీరానికి చేరుకుంది. గజరాజు తన తప్పును పూర్తిగా తెలుసుకుంది. తన గర్వం ఎంత అనవసరమైందో, తన బలం మాత్రమే సరిపోదని చింటు తెలివి నిరూపించిందో దానికి అర్థమైంది. అది వెంటనే చింటు కుందేలు దగ్గరకు వెళ్లి సిగ్గుతో తలదించుకుని, చింటూ,
నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కేవలం కన్న బలం మాత్రమే గొప్పది కాదు, సరైన సమయంలో పనిచేసే తెలివి, వినయం కూడా అంతే ముఖ్యం. నా గర్వం వల్ల నేను చాలా తప్పు చేశాను. నీ సలహాకు, నీ తెలివికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు నుండి నేను ఏ జంతువును దాని పరిమాణం చూసి తక్కువ అంచనా వేయను, ఎవరినీ చూసి నవ్వను. నా బలాన్ని అందరికీ సహాయం చేయడానికి ఉపయోగిస్తాను అని మనస్ఫూర్తిగా చెప్పింది. అప్పటి నుండి గజరాజు తన గర్వాన్ని వదిలేసి అడవిలోని అన్ని జంతువులతోనూ చాలా వినయంగా, గౌరవంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. చిన్న చిన్న జంతువులకు కూడా తన శక్తితో సహాయం చేయడం మొదలుపెట్టింది. చింటు కుందేలు తెలివిని అడవిలోని జంతువులన్నీ ఎంతగానో మెచ్చుకున్నాయి. బలంతో పాటు తెలివి, వినయం ఎంత ముఖ్యమో ఆ రోజు గజరాజు నేర్చుకుంది. మిగతా జంతువులకు కూడా ఒక పాఠమయ్యింది. నీతి: బలం ఉన్నప్పటికీ తెలివి, వినయం కూడా అంతే ముఖ్యం. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు.